సార్ మాది ట్రాపికల్ అగ్రో కంపెనీ చెన్నై బేస్డ్. మా కంపెనీ ఈ ప్రొపెల్ అనేది 56 సంవత్సరాలు ఇప్పటికీ. ఈ ప్రొపెల్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్గా మేము ట్రాపికల్ అగ్రో కంపెనీ అనేది మార్కెట్లో అందిస్తున్నాము. నేను ట్రాపికల్ ఏరియా సేల్స్ మేనేజర్ని. ఈ ప్రొపెల్ వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలా చల్లుకోవాలి, ఎలా దున్నుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంది, మనం ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో ఏం నష్టపోతున్నాము, వరి కొయ్యకాలు కానీ గడ్డి కానీ కాలబెట్టడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఆ నష్టం జరుగుతుండడంతో పాటు మనకి ఎలాంటి పంట రోగాలకు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి, మనం ప్రొపెల్ వాడుకుంటే ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా లాభాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందామండి ఈ ట్రాపికల్ అగ్రో కంపెనీ తరఫున. నా పేరు భిక్షం. నేను ఇదే కంపెనీలో 13 సంవత్సరాలు చేస్తున్నాను. ఈ ప్రొపెల్ అనేది నేనే కంపెనీ ఇస్తే ఇదే మన నెలకొండపల్లి ఏరియాలో ఒక 500 డెమోలు చేసి దీన్ని డెవలప్ చేశాను. ఈ ప్రోడక్ట్ 100 గ్రాముల నుంచి 5 కేజీల వరకు ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అనేది నారుమడి మీద నుంచి విత్తనాల శుద్ధి దగ్గర నుంచి పాడు చేయడానికి పత్తిలో కానీ, వరి పొలంలో కానీ, మన మొక్కజొన్నలో కానీ, మన మిర్చి తోట కానీ పాడు చేస్తే ఏమవుతుంది, చల్లితే ఏమవుతుంది, అన్ని విధాలుగా ఈ ప్రొపెల్ని యూజ్ చేసేసి ఒక కొలిక్కి తీసుకొచ్చాం. అంటే ఒక దిశలో ఇంత మోతాదు, ఎకరానికి ఈ పంటకి ఇంత మోతాదు, ఈ పంటకి ఇంత మోతాదు అనేది తీసుకొచ్చాం. వరి పొలానికి 2 కేజీలు సరిపోతుందండి. మనము ఇది ఎలా వరి పొలానికి ఉపయోగించాలంటే, మనము ఇవాళ నీళ్లు పెట్టేసాం. ఇవాళ పొద్దున్న ఒక 2 ఎకరాలు నీళ్ళు పారింది, ట్రాక్టర్ దిగింది. అక్కడ మన ఈ 2 కేజీలు ఉసుకలో కలుపుకొని కొంచెం ఉసుక తడేసి దాంట్లో ఈ 2 కేజీలు ఎకరం చొప్పున 2 కేజీలు వేసుకొని కలుపుకొని మడి నిండా నీళ్ళు వేసేసిన తర్వాత ట్రాక్టర్ ఆ మడిలో దిగగానే మనం ఈ ప్రొపెల్ని మనం కలుపుకుంటా చల్లుకుంటా ఆ మడిలోకి మన వెనకాల సాలీరువాలు కొట్టేసేయాలండి. ఈ సాలీరువాలు కొట్టేసి ఎమ్మంటే కొట్టేయాలి. మళ్ళీ ఏది కొయ్యకాల మీదనే చల్లాలి. కొయ్యకాలు గడ్డి ఏముందో దాని మీదనే చల్లేసుకొని నీళ్ళు పెట్టేసి మనం ఈ ప్రొపెల్ చల్లుకొని ఉసుకలో కలుపుకొని చల్లుకొని సాలీరువాలు దున్నేస్తే 3 రోజుల్లో మీకు కుళ్ళిపోయిన వాసన వస్తుంది. కుళ్ళిపోతుంది. రోజు నీళ్ళు పెడతాం కదా దున్నేసిన తర్వాత, కుళ్ళిపోవడం వాసన స్టార్ట్ అవుతుంది. కుళ్ళిపోవడం వాసన స్టార్ట్ అయిన తర్వాత మీకు అది చీకిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. మీకు అక్కడి నుంచి పని ప్రారంభం అవుతుంది. 7 రోజులకి మీకు మొత్తం వరి గడ్డి కానీ వరి కొయ్యకాలు కానీ చీకిపోతుంది. మనం ఎక్కువ ఇక్కడ నాటేస్తామా, ఒడ్లు చల్లుతామా? నాటే కదా. నాటు మినిమం మనం నర్సరీ చల్లినప్పటి నుంచి 25 రోజులకి ఎతకొచ్చిన తర్వాత వేయాలి. కాబట్టి మనం ఇది ముందు ఒక 10 రోజుల ముందు మనం దమ్ము చేసుకుంటాం. కాబట్టి 7 రోజుల్లో చీకిపోతుంది కదా, ఇంకో 3 రోజులు వచ్చి ఉంచారనుకోండి, అక్కడ ఉంచిన చీకిపోయిన దగ్గర వానపావులు కూడా డెవలప్ అవుతుంది. ఈ ప్రొపెల్ వల్ల అన్ని ఉపయోగాలు ఉంటాయి. ఇలా కంటిన్యూగా వాడడం వల్ల మీరు కొన్ని రకాల మన పక్కనే నెలకొండపల్లి ఉంది కదా, మన పక్కనే ముఠాపురం ఉంది కదా, అక్కడ వరకు ఆల్రెడీ వాడుతున్నారు ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి. అక్కడ మీకు ఇప్పుడు రెగ్యులర్గా వానాకాలం వాడింది 2 పంటలు వాడుతూ ఉన్నారు కంటిన్యూగా రైతులు. ఫస్ట్ ఏది జిలుగేస్తారు, జిలుగు మీద కూడా చల్లుకోవచ్చు. కొయ్యకాలు ఉంటేనే మాత్రం చల్లాలని లేదు, జిలుగు మీద కూడా వేసుకోవచ్చు, పిల్లి పెసల మీద కూడా వేసుకోవచ్చు, అన్నింటి మీద దున్నేసుకొని వేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఇలా కంటిన్యూ చేసిన రైతులు బోధుల బండ కానీ, రాజేశ్వరం కానీ, మన ఇక్కడ చెరువు మాదరం కానీ, పైనంపల్లి కానీ, అమ్మగూడెం కానీ, గోగినేపల్లి, గువ్వలగూడెం, అన్ని ఏరియాలు మన చుట్టుపక్కల అది ఈ ఏరియాలో అంతా వాడుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కలుపు మొక్క కూడా తగ్గింది. ఏది తుంగ దారగా కొన్ని ఇప్పుడు పల్సగా మీకు ఒక 10 ఉద్యోగం ఏర్పడ్డాయి. దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణ ఒక 6గా కనబడ్డాయి, అంటే 4 పోయినట్టుగా పల్స కనబడ్డాయి. అలా కంటిన్యూ అయింది, అవి కూడా తగ్గిపోయినాయి అని చెప్పేసి చెప్పుకొచ్చారు మన రైతులు ఈ ప్రొపెల్ వాడటం వల్ల. అంటే దానికి అంత ఉపయోగాలు ఉందండి. ప్యూర్, ఇది కెమికల్ కాదు, ఇది ప్యూర్ ఒక ఆర్గానిక్, ఒక జీవి. ఇది ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే మనకు ఇవాళ రెడీ అవ్వాలంటే 3 నెలలు పడుతుంది. ఈ ప్రోడక్ట్ ఇవాటికి రాదు, అయిపోతాయి, స్టాక్ అయిపోయింది. మళ్ళీ మేము కంటిన్యూషన్గా మన ఈ దశని ఏ దశలో పోతుంది, ఎప్పుడు పోతుంది అని కంటిన్యూగా దాన్ని చేసుకుంటున్నాము. ఇవాళ అయిపోగానే ఇమ్మడేలా స్టాక్ లేకపోతే మళ్ళీ ఎలా తయారు చేయాలనేది 3 నెలలు పడుతుంది. 3 నెలల వరకు మన దుక్కి ఆగుతుందా? ఆగదు అది. కాబట్టి ఇది ఒక కెమికల్తో తయారు చేసింది కాదు, ఒక జీవి, ఒక బ్యాక్టీరియా ఇది. దానివల్ల మనకి ఇంత ఉపయోగం ఉంటుంది. అదే కెమికల్ అయితే వానపాములు కానీ అవి కానీ వస్తాయి. కానీ ఈ ప్రొపెల్ వల్ల
మీకు కుళ్ళిపోతూ మీకు వానపాము డెవలప్ అవుతుందంటే భూసారం పెరుగుతున్నట్టు అర్థం. ఇంత ఉపయోగాలు ఉందండి ఈ ప్రొపల్ వల్ల. మనం ఏంటంటే కాల్చడం వల్ల వరి కోయకాలు వరి దుబ్బు కాల్చడం వల్ల మనం పొల్యూషన్, వాతావరణం పొల్యూషన్ అవుతుంది. దానివల్ల మనకు వచ్చేది ఏం కాదు. మన కాలు పెడుతున్నాం మొత్తం కాలిపోతుంది. మనము ఓకే అయ్యో నేను మొత్తం కాలు పెడితే మంచిగా ఉంది అనుకున్నాం, కానీ దానివల్ల నష్టం ఏం జరుగుతుందంటే భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఈ వానపాములు మీరు వీడియోలో చూశారు కదా, ఇప్పుడు ఈ వీడియోలో చూసిన వానపాములు కానీ వేడికి చచ్చిపోతుంది. వేడికి చచ్చిపోవడం వల్ల ఏంటంటే దానివల్ల ఏం నష్టం లేదు. మనకు కరెక్ట్గా పొట్ట దశ వచ్చే టైంలో దుబ్బుకుళ్ళుడు, వేరుకుళ్ళుడు, తాటాకు తెగులు అవి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? దుబ్బు వేసే టైం కరెక్ట్గా కంకి బయటకు వచ్చే టైంలోనే. అదే నెల రోజులు పైరుకి రావచ్చుగా, ఎందుకు రావట్లేదు? అది ఎందుకంటే కట్టుకు కంకి వేసే టైంలో దానికి బలం, పోషకాలు మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం సూక్ష్మ జీవులని మేము ఇప్పటివరకు ఈ వీడియోలో ఏం చెప్పామో అవి ఆ టైంలో పనిచేస్తుంది. మనం ఇప్పటివరకు మందుగడ్డలు కానీ ఏదైనా కానీ మనం సరిపోగా వేయకపోతే ఎక్కడెక్కడ ఉందో దాన్ని తీసేసుకొని మొక్కకు అందిస్తుంది. ఆ టైంలో బలాన్ని అందిస్తుంది. అదే సూక్ష్మ జీవులు అంటాం. ఎందుకంటే దానికి మనం బయట కనిపించలేము, అదొక మిషన్లో చూస్తే కనబడుతుంది. కానీ మన రైతుకి ఏం చేస్తే వీళ్ళేదో చెప్తున్నా అనుకుంటాం, కానీ ఆ టైంలో అందికపోవడం వల్లనే అది తాటాకు తెగులు, దుబ్బుకులుడు అనేది తెలుస్తుంది. అది జరగకుండా మంచిగా ఉండాలంటే మన ట్రాపికల్ అగ్రో కంపెనీ ఈ ప్రొపైల్ అనేది మీకు వచ్చేసి ఇప్పుడు ఈ ప్రొపైల్ అనేది మీరు చేసుకుంటా పోతే ఎకరానికి 2 కేజీలు చొప్పున ఇలా కంటిన్యూ చేసుకుంటా పోతే మీకు అనేది ఉపయోగం ఉంటుంది. ఈ ప్రొపైల్ వల్ల ఇది మీకంటే ఇది. కాబట్టి మీరు చెప్పండి సార్. ఇప్పుడు నేను ఇంజన్ పెట్టిన మన ఇక్కడి నుంచి ఎవరో నా 3 ఎకరాలు బాగా ఈ మడి మీకు వెళ్ళిపోవాలిగా. నువ్వు వేసిన మంది ఏమంటున్నావు అంటే నువ్వు చల్లి కొనుక్కోను, అది బాగానే ఉంది. సరే ఈ మడి పడితే ఆ మడి పడింది, ఆ మడి తర్వాత ఇంకో మడి పడింది, అంతేగా? అంటే తునుకుడు పోతాం. తునుకుడు పోయినాక ఏమవుతుంది? అదే ఈ మడి తుందాక ఇంకో మడి తుంటాం, ఇంకో మడి తుంటాం. ఆ మోపున తునుకుడు పోతాం కరెక్ట్గా. అయితే ఆ మోపున మనం ఏం మురగాలంటే మనం ఏం చేయాలంటే ఒక సుమారు మన నాటి పెడుతుంది. నువ్వు ఏమన్నప్పుడు 10 రోజులలో మనం పెడతాం. ఈ 10 రోజులు మురిగిపోతాం. ఇప్పుడు మొదటి మడి ఉంది కదా మంది, ఈ మడి మొదటి మడి దున్నిగా మనం ఈ మడి దున్నాక ఇంకో మడికి పోతుందా? ఈ 10 రోజులు నీళ్ళు కంటిన్యూ పోవాల్సిందే. ఈ ఇల్లున్న మంది పోవాలా? మన డౌట్ అడుగుతున్నాం. నీళ్ళున్నాయి, ఈ మళ్ళీ నుంచి ఆ మళ్ళీ పోవాలి మనం. అంటే మడి మడికి ఇబ్బంది లేదు. ఒక్క నిమిషం బాబాయ్ చేసిన తర్వాత నువ్వు చెప్పు. బాబాయ్ నువ్వు చెప్పింది కరెక్టే. ఏం మడికి నుంచి మడి మన చల్లిన మందు పారుకుంటూ పోతే 3 ఎకరాలు అన్నావు. నువ్వు చల్లినప్పుడు సాలీరు వాళ్ళు కొట్టేస్తావు కదా, అప్పుడు భూమిలో కలిసిపోతుంది. భూమిలో కలిసిన తర్వాత నువ్వు నీరు మొత్తం పారినా ఏం కాదు. అదే బాబా ఎందుకు నేనంటే మీకు ఇన్నిసార్లు ఇంతసేపు వీడియోస్ చూడడం అన్నది. తర్వాత నేను మాట్లాడిన తర్వాత మీరు 100 క్వశ్చన్లు వేయండి. నేనంటే ప్రతి దానికి ఎందుకంటే ఒక్కొక్క డౌట్ వస్తుంది, తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే తెలియనప్పుడు 100 రకాలు అడగాలి, మనం అడిగి తెలుసుకోవాలి. అది గొప్పతనం రైతుది. కరెక్టే సార్, మీది కరెక్టే. కానీ మనము నేనేం చెప్తున్నా, కోయకాల మీద చల్లేసి ఎంబటినే వెనకాల సాలీరు వాళ్ళు దున్నేయమంటున్నారు. దున్నిన తర్వాతనే అది భూమిలో కలిసిపోతుంది. నీళ్ళు పారినా ఏం కాదు, దాంట్లో ఏం కాదు. ఏంటంటే భూమిలో కలిసిపోతుంది కదా, అప్పుడు ఆ బ్యాక్టీరియా అక్కడ డెవలప్ అయిపోతుంది. భూమిలో కలవగానే నిమ్మ వాటర్ పారినా ఏం కాదు మీకు. సార్ నేను చెప్పాను సార్, జింకు కాదు ఇది. మనం డైరెక్ట్ గా వరి కోయకాలకు కుళ్ళిపోవడానికి జింకుకు పనిచేసేది కాదు ఇది. మన పండించిన పంటనే ఎరువుగా మార్చడమే ఇక వరం అండి ఈ ప్రొపల్కి. ఈ ప్రొపల్ వల్ల మీకు మనం పండించిన పంట కోయకాలు కానీ గడ్డి కానీ మురిగి ఎరువుగా మారుతుంది. ఎరువుగా మారితే ఏంటంటే మనం ఒక 50 కేజీలు కట్ట ఉంది, ఒక డిఏపి ఉంది బాబాయ్. ఈ 50 కేజీ డిఏపిని మనము కాటలో చూపిస్తాం, కానీ మనం పండించిన పంట ఈ వ్యర్థం కుళ్ళిపోయిన దానికి ఏ కాటలో చూపిస్తాం? చూపించలేదు. కానీ మీ కుళ్ళిపోయిన దగ్గర ఈ ప్రొపల్తో ఎందుకు కాటలో మీకు భూమి డెవలపింగ్ సారవంతం పెరిగిందా పెరగలేదంటే, వరి కోయకాలు కుళ్ళిపోయిన దుబ్బు కుళ్ళిపోయిన దగ్గర మీకు వానపాము డెవలప్ అవుతుంది. కెమికల్తో అవ్వదండి.
కెమికల్ మందుతో అవ్వదు, ఇది ఓన్లీ ప్రొపైల్ తో మాత్రమే అవుతుంది. అంటే మందు కట్టలతో అవ్వదు. కెమికల్ అంటే అది మందు కట్టలతో అవ్వదు. వానపావులు వస్తుంది. మీరు గమనించండి, మీ ఇంట్లో యూరియా ఉంటే మన హౌజుల దగ్గర ఉంటే తీసేసేయండి, తీసేసి మీరు పట్టుకోండి. మీరు లైవ్ మీ ఇంటి ముందే చూసుకోండి. మేము ఏదో శుద్ధి మాటలు అబద్ధం ఆడట్లేదు. ఇంటి ముందే ఇంట్లో దోశలు పట్టుకొని దాంట్లో చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది ఎమ్మటే గిలి కొట్టుకుంటే చచ్చిపోతుంది వానపాము. అది సార్ పరిస్థితి జరిగేది. కాబట్టి ఇన్ని విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఈ ప్రొపల్ వల్ల. ఎట్టి బస్సులో ఈ ప్రొపల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడుకోండి. మీకు దీనివల్ల 100 ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆల్రెడీ అన్నయ్య వచ్చింది కాదు, ఇప్పుడు అన్న వచ్చిండు. నారుమడికి కొండపల్లి నుంచి తీసుకొచ్చారట. కొండపల్లి నుంచి తీసుకొచ్చాను. నా బాగుంది, నారుమడికి కుళ్ళిపోయింది, బాగుంది నారు. ఎందుకంటే దాంట్లో చూపించాం వీడియోలో కొసలు తెగవు. అంటే నారుమడి మీద వేసుకొని మెయిన్ ప్లాట్కి వేసుకోమంటున్నాం దాన్ని. కాబట్టి ఆ ఉపయోగాలు నారుమడి 1/2 కేజీలు కూడా అందించాం. అది కాబట్టి అన్న చెప్పిండు రా అంటే మళ్ళీ వస్తా అన్నది. అది పరిస్థితి అండి. ఇంకా డౌట్ ఏముందా బాబాయ్ చెప్పాడు? అవునండి, అది నేను ఇవ్వాలి కాదండి. మీరు ఇప్పుడు ఒకళ్ళు 2 ఇది వస్తున్నారు, అది చేసుకుంటూ పోతాం. డెమోలు వస్తాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇది కొత్త ప్రోటీన్ కాదు, 10 ఏళ్ళ నుంచి ఉన్నది. ఇప్పుడు నేను ఆ రైతు తెలియదు నాకు, సార్ నేను వాడాను బాగుందన్న. ఏది కొండపల్లికి పోయి తీసుకొచ్చింది, బాగుంది, నార్మడి మీద మంచి కుళ్ళిపోయింది, దాని మందం అండి. మళ్ళీ మంచి మెయిన్ ప్లాంట్కి వేసుకుంటాను, మిగతా పొలాలు మొత్తానికి వేసుకుంటాను. నార్మడికి నాకు నచ్చింది, మిగతా పొలానికి నేను వేసుకోండి ఏంటంటే చెప్పిండు. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నా అంటే మళ్ళీ వస్తా అన్నాడు. అది ఏంటంటే మన రైతులు ఉన్నారు, వాడిన వాళ్ళు లేనివాళ్ళు లేరు ఇక్కడ. ఏంటంటే అందరు తెలియడానికి కోసమే మేమేంటంటే ప్రతిదీ మన గవర్నమెంట్ కూడా ఇవాళ చెప్తుంది. మొన్న మీ ఊరు వచ్చి పేపర్లో పడ్డది కదా, ఏడీఏలు వచ్చారు కదా కాల్చకూడదని. ఇవాళ మీ జేడీఏ దగ్గర పోయి అడిగినా, మీ ఏఓ దగ్గర కూసుమించి పోయి అడిగినా, మేడం గారు ఉన్నారు, అడిగినా కూడా మీకు ఈ ప్రొఫైల్ చెప్తారు. అది చెప్తారు మీకు. ఇప్పుడు కూర్చుని అన్నదాతలో ఉంది, రఘునాథం దగ్గర ఉంది, మన ఇక్కడ ప్రసాద్ సార్ దగ్గర ఉంది. మీకు ఎక్కడ అందుబాటులో ఉందండి, ఎక్కడ లేదని కాదు. ఎందుకంటే ఒకప్పుడు చాలా కష్టపడ్డాం. ఇవాళ గవర్నమెంట్ చెప్తుంది వద్దని, అది కాల్చకూడదు, ఇది వేసుకోమని. ఇంకోటి ఏంటంటే మీరు సూపర్ వేయకూడదు. ఎందుకంటే సూపర్ ఎందుకంటే ఆల్రెడీ మన భూమిలో భాస్వరం ఉంది. భాస్వరం అంటే మన డిఏపిని భాస్వరం ఉంటుందండి. భాస్వరం అని మన ఇప్పుడు అగ్రికల్చర్ లాంగ్వేజ్లో మనకు తెలియడానికి డిఏపిలో ఉండేది అదే. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర రికార్డు ఆల్రెడీ భాస్వరం భూమిలో కావాల్సినంత ఉంది. మనం ఇంకా సూపర్ ఎందుకు వేయాలి? మనం పండించిన పంటని ఎరువుగా మార్చుకోవడం కోసం. మనం ఒక ట్రాక్టర్ తోలాలంటే ఎవరి దగ్గర ఉన్న ఆవులు గేదెలు చాలా తక్కువ, ఇప్పుడు తగ్గిపోయింది. కానీ మనం పండించిన పంటని ఎరువుగా మార్చడం కోసమే ఈ ఏకైక ప్రొడక్ట్ ట్రాపికల్ అగ్రో కంపెనీది. మార్కెట్లో ఏ కంపెనీది కూడా రాదు కూడా ఇంకా. ఎందుకంటే ఇక్కడ 10 ఏళ్ళ నుంచి అయింది. ఇంకా 50 ఏళ్ళైనా ఈ ప్రొపైల్ ప్యాకెట్, ఈ కేజీ ప్యాకెట్లే దొరుకుతాయి మీకు. కేజీ ప్యాకెట్లే ఉంటాయి, 2 కేజీలు ట్రాన్స్ అనుకోవాలి. అదే మీకు ఉపయోగాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇబ్బంది లేదు. బాబాయ్ ఒక అడిగారు, మీరు ఒక అడిగారు, 2. ఇంకా మీరు ఎంత అడిగితే దాని గురించి అంత చెప్పగలుగుతాం దాన్ని.